విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిత్తలపాలెం గ్రామంలో ఆటో డ్రైవర్ 36 ఏళ్లుగా కొండలో జాతీయ పతాకం ఎగరవేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. క్రమం తప్పకుండా గత 36 ఏళ్లుగా కొందరు యువకులను తీసుకొని భైరవకొండపై జాతీయ జెండా ఎగరవేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అహ్మద్ షబీర్ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు సమస్యల పరిష్కారంలో ముందుంటుందన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం వేళ విచ్చలవిడిగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. జాతీయ జెండాల ఆవిష్కరణలతో దేశభక్తి వెల్లివిరుస్తున్న తరుణంలో మందుబాబులు రోడ్డుపై దర్జాగా చెలరేగుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం విక్రయాలు నిషేధం కారణంగా నిర్మల్ పట్టణంలో మాత్రం మద్యం ఏరై పాలుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుందన్నారు స్థానికులు. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడలో స్ట్రీట్ ఫైట్ తో స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఓ గోడౌన్ నిర్వాహకుడిపై గుడ్ల వ్యాపారి దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన గుడ్ల వ్యాపారి మధురానగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా ప్రతి విద్యార్థితో ఒక మొక్క నాటి సంరక్షించే కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు అసైన్మెంట్ టెస్ట్ కింద వార్షిక పరీక్షల్లో 5 మార్కులు కేటాయించాలన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసుల దాడి చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాది కార్తిక్ నయవాన్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవపల్లి మండలం నాగినాయన చెరువు సమీపంలోని జలపాతం చూడ్డానికి స్నేహితులతో కలిసి రవితేజ వెళ్లాడు. జలపాతం చూస్తూ కాలు జారి పడడంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు హాస్పిటల్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణా గోదావరి నదుల సంగమం చేసి పరిగి ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. తాను చనిపోయాక కూడా నియోజకవర్గంలో తన పేరు సుస్థిరంగా ఉండేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.